హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఈ ఎగ్ బిర్యానీని ఘాటుగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల బిర్యానీ రైస్ని తీసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. రైస్ నానేలోపు ఒక 5 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకొని తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్ అన్నిటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల నీళ్ళని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీకి కావాల్సిన దినుసులను వేసుకొని 1 టీ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని వాటర్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని 80% రైస్ ఉడికేలాగా చూసుకోవాలండి. చూడండి, 80% ఉడకడము అంటే రైస్ని ఈ విధంగా చేతితో ఒత్తి చూస్తే కాస్త గట్టిగా నలగాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత రైస్ మొత్తాన్ని వాటర్ పోయే విధంగా వంపేసుకొని ఒక చిల్లులు ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని చిల్లుల గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, 2 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్కను యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ దంచిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టొమాటోని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని టొమాటో మెత్తపడేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టొమాటో మగ్గిన తర్వాత 1/2 కప్పు దాకా చిక్కటి పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అడుగు భాగంలో కాస్త గ్రేవీని ఉంచుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను వీడియోలో చూపించిన విధంగా పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రైస్ పైన పరుచుకోవాలి. కాస్త గ్రేవీ ఎగ్స్ని పరుచుకొని మరో లేయర్గా రైస్ని పరుచుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రైస్ పైన పరుచుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా రైస్ పైన చల్లుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకొని నెయ్యిని రైస్ పైన చల్లుకోవాలి. ఒక చిన్న గ్లాస్లో వాటర్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకొని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే అడుగు మాడిపోతుంది, గుర్తుంచుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది ఎంత చక్కగా కుక్ అయ్యిందో అడుగు భాగం నుంచి కూడా చూపిస్తాను.
చూడండి రైస్ కూడా ఎంత చక్కగా కుక్ అయిందో, అడుగు కూడా ఏమాత్రం మాడలేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ ఎగ్ బిర్యానీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి.